అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మారుతి కలెక్షన్స్. ఈరోజు మనం చూస్తున్న సారీస్ అయితే జార్జెట్ విత్ స్టోన్ వర్క్ అండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న సారీస్. ఈ స్టోన్ వర్క్ అయితే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. మీకు వీడియోని అలా షేక్ చేసి చూస్తే అసలు ఎలా షైనింగ్ ఉంటుందంటే చాలా షైనింగ్ ఉంటుంది. సన్న స్టోన్స్ అసలు ఎలా షైనింగ్ ఉంటుందంటే మనం ఈవినింగ్ పార్టీస్ కానీ కడితే సింప్లీ సూపర్ అండి. మనం ఇప్పుడు అన్ని బార్డర్స్ అలా అని చాలా మంది ఏంటంటే రొటీన్గా అన్ని బార్డర్స్ అయిపోతున్నాయి. కొంచెం డిఫరెంట్గా ఉంటే పిల్లలు బార్డర్స్ పెద్దోళ్ళు కూడా పిల్లలకి బాగుంటుంది. చక్కగా ఈ పళ్ళుకి ఏంటంటే చివరి విధంగా కింద జిగ్జాగ్ బార్డర్ లాగా వచ్చింది. శారీకి కూడా కింద ఈ విధంగా జిగ్జాగ్ బార్డర్ లాగా స్టోన్స్ వర్క్తో ఒక 5 లైన్స్ వచ్చేసి సింగిల్ లైన్స్ వస్తాయి. ఆ తర్వాత వచ్చేసి ఒక 10 లైన్స్ వచ్చేసింది దగ్గరగా. మళ్ళీ ఈ విధంగా సింగిల్ లైన్స్, మళ్ళీ 10 లైన్స్, మళ్ళీ తర్వాత ఈ విధంగా ఓవరాల్ శారీ అంతా కూడా ఇది ఫ్యాబ్రిక్ శారీ ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ స్మూత్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. దాంట్లో మనకి టై అండ్ డై డిజైన్ లాగా ఉంది. జార్జెట్ లో టై అండ్ డై డిజైన్ మీద మనకి ఒక 2 మీటర్స్ ఈ విధంగా ఫుల్ గా ఇచ్చారు. అంటే షోల్డర్ పార్ట్ వరకు పళ్ళు అండ్ షోల్డర్ అక్కడ దాకా ఈ విధంగా ఫుల్ గా వస్తుంది. తర్వాత చూడండి మనకి మోకాళ్ళ దాకా స్కర్ట్ బార్డర్ లాగా చక్కగా ఇలా వచ్చేస్తుంది స్టోన్స్. ఇక్కడ మనకి ప్లెయిన్ వచ్చేసరికి షిబోరి డిజైన్ చూసారా? టై అండ్ డైది షిబోరి కాదు, టై అండ్ డై ప్రింట్. డైమండ్ ఎంత బాగా కనపడుతుందో. కలర్ ఎక్సలెంట్ అండి. డార్క్ నేరేడు పండు కలర్ చాలా అంటే చాలా బాగుంది. ముందు పక్క మనకి ఒక 1/2 మీటర్ ఇది ఇవ్వకుండా చిన్న బార్డర్ ఇచ్చారు. అంటే వెనకాల కాళ్ళ దగ్గర తిరిగినప్పుడు చిన్న బార్డర్ ఒకటి ఇదంతా కనిపించదు కదండి ఎలాగూ. అది ఇంకొక 1/2 మీటర్ ప్లెయిన్ ఇచ్చాడు. అంటే అది ముందు కట్టుకొంగులోకి వెళ్ళిపోతుంది. ఇది ఏంటంటే బ్లౌజ్ అండి. బ్లౌజ్ మనకి రన్నింగ్ కాబట్టి ఇక్కడ దాకా మనకి బ్లౌజ్ కటింగ్ పోతుంది. ఈ జస్ట్ ముందు ఒక 1/2 మీటర్ కట్టుకొంగులోకి ఇది బ్లౌజ్. వీటిలో మనం ఒకసారి కలర్స్ చూసేద్దాము. ఇది డార్క్ నెమలి మెడ కలర్. సేమ్ మీకు ఓపెన్ చేయడం లేదు, అన్ని సేమ్ డిజైన్ కాబట్టి నెమలి మెడ కలర్. ఇదే విధంగా టై అండ్ డై డిజైన్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి అదొక లైట్ మెనకా గ్రీన్ కూడా కాదండి, డిఫరెంట్ కలర్. వీడియోలో ఎలా పడుతుంది కలర్ ఎగ్జాక్ట్ గానే పడుతుందండి. కొద్దిగా లైట్ అండ్ డార్క్ ఉండొచ్చు, కలర్ అయితే ఎగ్జాక్ట్ గానే పడుతుంది. లైట్ అండ్ డార్క్ ఉంటే నేను చెప్తాను. ఇది బ్లాక్ కాదండి, డార్క్ గ్రే కలర్. గ్రే కలర్ కి లైట్ యాష్ టై అండ్ డై వస్తుంది. చాలా బాగుంది. ఈ పింక్ కలర్ కూడా చూసారు. అన్ని కలర్లు డిఫరెంట్ కలర్స్ ఏనండి. అదొక పింక్ అండి. ఇది అంటే పన్నీర్ గులాబీ పింక్ కాదు, కనకాంబరం టమోటా రోజ్ పింక్ షేడ్ డిఫరెంట్ గా ఉంది. ఇదే పింక్ షేడ్ లో మనకి ఇది వేరే డిజైన్ అండి. ఇది మనకి బార్డర్ లో పైట కొంగు బార్డర్ లో ఈ విధంగా చెట్లుగా వచ్చి శారీ అంతా కూడా ఇది ఎలా వస్తుందంటే డాట్స్ డిజైన్ లాగా డాట్స్. ఇది మీకు లాస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి. ఇది చూడండి, ఇది చాలా బాగుంటుంది. ఇది మొత్తం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. శారీ మామూలు మనకి డిజైన్ శారీ ఎలా వస్తుందో ఫ్లోరల్ ప్రింట్స్. అంటే శారీ ఓపెన్ చేసే సింథటిక్స్ కదా, లుక్ పోతుందని అందుకే ఇలా చూపిస్తున్నాం అండి. ఇదైతే మనకు వచ్చేసి మామూలు ఓవరాల్ శారీ సిల్క్ శారీస్ ఎలా ఫ్లోరల్ ప్రింట్ వస్తుందో అదే ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చి చాలా దగ్గరికి స్టోన్ వర్క్ ఇచ్చేసాడు. కింద మనకి చక్కగా కట్ వర్క్ అండి. కట్ వర్క్ ఇచ్చేసి దానిపైన దగ్గరగా స్టోన్స్ ఇచ్చేసారు రౌండ్స్ గా. ఆ తర్వాత మళ్ళీ నిలువు గీతలు ఇచ్చాడు. అంటే ఇంచుమించు మనకు 9 ఇంచెస్ దాకా బార్డర్ అయితే కవర్ చేశారు. తర్వాత అయితే ఈ విధంగా మనకి పై పక్క కూడా దీంట్లో కట్ వర్క్ ఇచ్చాడు. అదండి వెరైటీ. మామూలుగా పై పక్క వదిలేస్తారు, పై పక్క కూడా ఇచ్చారు. అది మనం చాలా సూపర్ అనుకోవాలి. దీనికి ఇక పళ్ళు విషయానికి వస్తే పళ్ళుకేం డిఫరెంట్గా ఏం లేదండి. ఈ కొస కట్ వర్క్ మాత్రం ఇచ్చాడు. మనకి శారీకి ఎలా అయితే కట్ వర్క్ ఉందో కొస కట్ వర్క్ ఇచ్చేసాడు. ఇకపోతే బ్లౌజు ప్లెయిన్ బ్లాక్ ఇచ్చేసి హ్యాండ్స్కి ఈ విధంగా స్టోన్ బార్డర్ అయితే ఇచ్చేస్తారు. చాలా చక్కగా ఉంది. దీంట్లోనే ఇంకొక కలర్ ఉందండి. ఇవన్నీ 2 కలర్స్ ప్యాటర్న్స్. డార్క్ గ్రీన్, పాచి గ్రీన్ అండి. ఇది ఇంకొక డిజైన్ అండి. ఇవి మామూలుగా మనకి సిల్క్ శారీస్ ఏ విధంగా డిజైన్ వచ్చేస్తుందో అలా వచ్చేస్తాయి. ప్లెయిన్ బ్లౌజ్ అండి. ప్లెయిన్ బ్లౌజ్. ఇది శారీ డిజైన్ యాక్చువల్గా అయితే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది. మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి ఇది చూసారా, ఇది ఒక డిఫరెంట్గా అంటే ప్లెయిన్ శారీ నచ్చిన వాళ్ళకి శారీ డిజైన్ ఉన్నట్టుంది. హారిజాంటల్ లైన్స్ ఇలా వచ్చేసి ప్రతి లైన్లో అక్కడక్కడ ఫ్లవర్స్ లాగా అంటే స్టోన్స్తోనే మనకి ఫ్లవర్ డిజైన్ లాగా చేశారు. అదనమాట మనకి దీంట్లో హైలైట్. శారీ అంతా ఇలాగే 2 మీటర్స్ ఫుల్ వచ్చేస్తుంది. మిగతా అంతా మోకాళ్ళ వరకు 2 లైన్స్. ఇందాక శారీకి వచ్చింది కదా అన్ని మోకాళ్ళ వరకు బార్డర్స్ వచ్చేస్తుంది. ఇది సేమ్. దీంట్లో మనం కలర్స్ చూపెట్టేస్తాను ఒకసారి. ఇందాకది కాఫీ కలర్ అండి. ఇదైతే నావీ బ్లూ కలరు. ఇది డిజైన్ మార్పు కానీ ఇంకొకటి శారీ డిజైన్ మార్పు. స్టోన్స్ డిజైన్ ఒకటేనండి.
ఇది వచ్చేసి నేరేడు పండు కలర్, చాలా చక్కగా ఉంది. ఇది మీకు లాస్ట్ ఓపెన్ చేసి చూపిస్తానని చెప్పాను కదండి. ఓన్లీ సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ అండి. ఇది మనం ఈ అడ్డగీతలు చూసిన పింక్ కలర్ ఉంది కదా, అదే కాంబినేషన్లో దీంట్లో ఏంటంటే ఇందాక అన్ని సిల్వర్ స్టోన్స్ ఒకటి వచ్చింది, ఇందులో సిల్వర్ గోల్డ్ 2 కలర్స్ కాంబినేషన్తో వచ్చింది. బార్డర్కి ఆ విధంగా పళ్ళుకి చక్కగా చెట్లు లాగా ఇచ్చాడు. ఈ శారీలో కూడా మనకి ఈ విధంగా ఇందాక టై అండ్ డై ప్యాటర్న్ లాగా షిబోరి డిజైన్ లాగా వచ్చేసింది. దీంట్లో ఏంటంటే అండి అక్కడక్కడ దగ్గరగా స్టోన్స్ ఇచ్చేసి ఆ స్టోన్స్ మధ్యలో ఈ విధంగా ఫ్లవర్స్ లాగా ఓవరాల్ శారీ లాగే ఉంటుంది. 2 మీటర్స్. తర్వాత వచ్చేసి ఈ విధంగా మోకాళ్ళ దాకా స్కర్ట్ బార్డర్ లాగా వచ్చేస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్స్కి చిన్న బార్డర్ లాగా ఇచ్చేస్తారు. ఇంకా మీకు ఇందులో ఏ శారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్కి మెసేజ్ చేశారంటే ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. కాస్ట్ చెప్పలేదు కదండి, 870 ఫ్రీ షిప్పింగ్ అండి. 870 ఫ్రీ షిప్పింగ్. మా కలెక్షన్స్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.